కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే కర్ణాటకలో ఈ సినిమా 175 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 95 కోట్లు, తమిళనాడు నుంచి 50 కోట్లు, కేరళ నుంచి 45 కోట్లు, ఇక హిందీ నుంచి 180 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా నుంచి 98 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా 13 రోజుల్లో కాంతారా సినిమా 645 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి రిషబ్ శెట్టి కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. అందులో మన సౌత్ ఇండియా సినిమాల్లో పోల్చుకుంటే ఇప్పుడు ఆల్రెడీ 600 కోట్ల గ్రాస్తో మనకు ఆల్రెడీ వచ్చిన బాహుబలి పార్ట్ 1, లియో మూవీ, జైలరు ఇవన్నీ క్రాస్ చేసి ఇప్పుడు సలార్ సినిమా టాప్ 7లో ఉన్నింది 630 కోట్లతో గ్రాస్తో. సౌత్ ఇండియా సినిమాల పరంగా దాన్ని కూడా క్రాస్ చేసి ఇప్పుడు టాప్ 7 ప్లేస్ తీసుకొనింది కాంతారా చాప్టర్ 1 645 కోట్లతో. ఇక నెక్స్ట్ టాప్ 6లో ఉన్న సౌత్ ఇండియన్ గ్రాస్ మూవీ రోబో 2.0 రజనీకాంత్, అది 709 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు దాన్ని ఈజీగా దాటేస్తుంది. ఇక ఈ 645 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 315 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 220 కోట్లు వెనక్కి వచ్చి మరో 95 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు బుధవారం అంటే వర్కింగ్ డేస్లో కూడా నిన్న మొన్న రోజుకి 20 కోట్లకు తగ్గకుండా గ్రాస్ వచ్చింది. సో ఈరోజు బుధవారం కూడా 20 కోట్ల గ్రాస్ వస్తుంది. ఇక రేపటి నుంచి మన తెలుగులో కొత్త సినిమాలు ఉన్నాయి, దీపావళి సినిమాలు ఉన్నాయి వరుసగా 3 రోజులు. హిందీలో ఆదివారం తమ్మా ఉంది. సో శనివారం వరకు ఈ సినిమా కలెక్షన్స్ ఉంటాయి. ఆదివారం తమ్మా హిట్ అయితే కాంతారా కలెక్షన్స్ హిందీలో తగ్గొచ్చు, బట్ కర్ణాటకలో స్టడీగానే ఉంటాయి. సో 700 అయితే కన్ఫర్మ్డ్గా వస్తాయి. ఇక 800 వస్తాయి లేదా అనేది చూడాలి. అది మన రిషబ్ శెట్టి కొత్త కన్నడ పాన్ ఇండియా సినిమా కాంతారా చాప్టర్ 1 రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లో 645 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 315 కోట్లు. సినిమా బడ్జెట్ 125 కోట్లు అయితే 220 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 220 కోట్లు వెనక్కి వచ్చి 95 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.